హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. సో, వెల్కమ్ టు ద ఛానల్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఈరోజు ఈ వీడియోలో మనము టీసీఎస్ ఇన్క్యూటీ ఒక సిలబస్ ప్యాటర్న్ 2024 ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. సో, రీసెంట్గా మనకి టీసీఎస్ ఇన్క్యూటీ వాళ్ళు మనకి జాబ్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు. సో, వాళ్ళ కోసం ఎవరైతే ఈ టీసీఎస్ ఇన్క్యూటీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చాలా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. సో, ఫస్ట్ యాక్చువల్గా టీసీఎస్ ఇన్క్యూటీ అంటే ఏమి నార్మల్గా. సో టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్లో ఏం చేస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్స్ అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పీపుల్స్ అప్లై చేస్తారు. సో 1,00,000 జాబ్స్ అనే ఓపెనింగ్స్ ఉండవు కదా, దాంట్లో రిక్వైర్డ్ ఉంది స్కిల్ సెట్ మ్యాచ్ అయ్యే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే ఈ టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అసెస్మెంట్ ఒక టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్లో క్లియర్ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఒక్కటే ఈ ఎగ్జామ్ నెక్స్ట్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అవుతారు. అందుకే టీసీఎస్ ఎన్క్యూటీ వాళ్ళు ఈ ఎగ్జామ్ పంపించారు. సో నౌ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇది పార్ట్ 1 పార్ట్ 2 అని 2 రౌండ్స్ ఉంటాయన్నమాట. రౌండ్ 1 రౌండ్ 2 అని. సో ఫస్ట్ రౌండ్లో ఏమవుతుందంటే ఫౌండేషన్ సెక్షన్ అనమాట. సో ఫౌండేషన్ సెక్షన్లో ఏం చేస్తారంటే ఇక్కడ బేసిక్స్ మీ యొక్క యాప్టిట్యూడ్, బేసిక్స్ ఆఫ్ యాప్టిట్యూడ్, మీ ఇంగ్లీష్ స్కిల్స్ ఎలా ఉన్నాయో దాని మీద ఐడెంటిఫై చేయడానికి ఈ ఫౌండేషన్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ దీంట్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. మనకి ఈ సెక్షన్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో దీంట్లో టోటల్ ఎన్ని మినిట్స్ ఉంటుందంటే 75 మినిట్స్ ఉంటుంది అనమాట ఈ ఎగ్జామ్. సో దీంట్లో మీరు కవర్ చేసిన 4 సెక్షన్స్ ఆఫ్ టాపిక్స్ ఏమంటే ట్రయల్స్, యాప్టిట్యూడ్, లాజికల్ అండ్ వర్బల్. ఈ 4 మీరు క్లియర్గా క్లోజ్ చేయగలిగితే సో ఈ రౌండ్లో మీరు షార్ట్ లిస్ట్ ఈజీగా అవుతారనమాట. సో నెక్స్ట్ పార్ట్ బిలో మీకు అడ్వాన్స్ సెక్షన్ ఉంటుంది. అడ్వాన్స్ సెక్షన్లో మీకు అడ్వాన్స్ టాపిక్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. సో టోటల్ అడ్వాన్స్ టాపిక్స్ అంటే మీకు 90 మినిట్స్ ఆఫ్ టైం ఇస్తారనమాట. సో అడ్వాన్స్ కాబట్టి అందుకే దీంట్లో 3 సెక్షన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. సెక్షన్ 1 దాంట్లో అడ్వాన్స్ యాప్టిట్యూడ్ గురించి ఉండాలి, అడ్వాన్స్ లాజికల్ గురించి ఉండాలి, అడ్వాన్స్ కోడింగ్ గురించి ఉండాలి. ఇక్కడ కోడింగ్ క్వశ్చన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ప్లస్ మనము పార్ట్ ఏ పార్ట్ బి అనే 2 రౌండ్స్ ఉన్నాయన్న. రౌండ్ పార్ట్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో ఎన్ని ఉంటాయి చూద్దాం. సో పార్ట్ ఏలో టోటల్ టైం అంటే 75 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది అనమాట. ట్రయల్స్కి ఓన్లీ ఒక క్వశ్చన్ ఉంటుంది. దానికి న్యూమరికల్ ఎబిలిటీకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, వర్బల్ ఎబిలిటీ 25 ఉంటాయి, రీజనింగ్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనకు టోటల్గా 75 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది. నెక్స్ట్ పార్ట్ 2లో మనకి క్వాంటిటేటివ్ ఎబిలిటీకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్కి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 కోడింగ్ క్వశ్చన్స్కి 55 మినిట్స్ ఉంటుంది. ఈ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్కి 35 మినిట్స్ ఉంటాయి. టోటల్ 90 మినిట్స్ అనమాట. ఓకే, ఇది రూల్. నెక్స్ట్ ఇప్పుడు ఏ రౌండ్లో ఏ క్వశ్చన్స్ ఏ సిలబస్ ఉంటుందో చూద్దాం. సో రౌండ్ నెంబర్ 1కి న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పాను కదా, వర్బల్ ఎబిలిటీ, రీజనల్ ఎబిలిటీ అండ్ ట్రయల్స్. సో ఈ 4 సెక్షన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ట్రయల్స్ అంటే ఏం లేదండి, మీకు కొన్ని ఇమేజెస్ ఒకటే ఇమేజెస్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. దాన్ని మీరు డిసిషన్ మేకింగ్ స్కిల్స్ని ఎలా మీరు అప్లై చేస్తారు అనే టెస్ట్ చేయడానికి కోసమే ఈ ట్రయల్స్ అనే ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. అందుకే దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఓన్లీ 1 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ రౌండ్లో మీకు అడ్వాన్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్ ఈ 3 సెక్షన్స్ కంప్లీట్. ఓకే, నెక్స్ట్ మనకి న్యూమరికల్ ఎబిలిటీలో ఫౌండేషన్ సెక్షన్, న్యూమరికల్ ఎబిలిటీ ఒక సెక్షన్. ఆ సెక్షన్లో ఎగ్జాక్ట్లీ డెప్త్లో టాపిక్స్ ఏవి ఇస్తారో దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. న్యూమరికల్ ఎబిలిటీలో మీకు స్టాట్స్ గురించి ఉంటుంది, పర్సంటేజ్, టైం, వర్క్, ఏరియా, మెన్సురేషన్ అండ్ న్యూమరికల్ సిస్టమ్, ఇలా చాలా టాపిక్స్ అయితే కవర్ చేయాలి. సో ఈ టాపిక్స్ అని మీరు కవర్ చేస్తే మీకు ఒక సెక్షన్ భయం ఉండదండి, ఈజీగా క్లియర్ చేసేస్తారు. అలానే దాంట్లోనే రీజనింగ్ ఎబిలిటీ అని ఇంకొకటి ఉంటుంది. సో రీజనింగ్ ఎబిలిటీలో మీరేం చేస్తారంటే కోడింగ్, డీకోడింగ్ నేర్చుకోవాలి, కట్ టు అన్ఫోల్డ్, అటెన్షన్ డీటెయిల్, అన్బాక్సింగ్ ఆఫ్ క్యూబ్, ఇలా మనకి 10 టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మీరు కవర్ చేస్తే మీకు రీజనల్ ఎబిలిటీ సెక్షన్ క్లియర్ అయిపోతుంది. అలానే మనకి వర్బల్ ఎబిలిటీ అనే ఒక సెక్షన్ ఉంటుంది. దీంట్లో ఇంగ్లీష్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇంగ్లీష్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సింపుల్ సెంటెన్స్ కంప్లీషన్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, ఇలా మనకి 8 టాపిక్స్ అయితే ప్రజెంట్ అయినాయి. ఈ 8 టాపిక్స్ ఈజీగా కవర్ చేస్తే మనకి ఫౌండేషన్ సెక్షన్ ఈజీగా క్లియర్ అయిపోతుందండి. సో మనం ఫస్ట్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అయిపోయినట్లే. సో సెకండ్ రౌండ్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కోసం మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ షార్ట్ లిస్ట్ అయ్యారు, సెకండ్ రౌండ్కి వెళ్ళాలి. సో సెకండ్ రౌండ్లో వెళ్ళినప్పుడు మీకు కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకోగలను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అడ్వాన్స్, దాంట్లో యావరేజెస్, ప్రాఫిట్ లాసెస్, హెచ్సిఎం, ఎల్సిఎం, ప్రెజెంటేషన్స్, ఇలా మనకి 15 టాపిక్స్ అయితే ప్రజెంట్ అయ్యాయి. 10 to 15 టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ 10 to 15 టాపిక్స్ మీరు కవర్ చేయగలిగితే మీకు అడ్వాన్స్ కాంపిటేటివ్
యాప్టిట్యూడ్ ఫ్రీగా అయిపోతుంది అనమాట. అంటే సెక్షన్ క్లియర్ అవుతుంది. దాంట్లోనే రీజనింగ్ అని ఉంటుంది కదా, అలానే రీజనింగ్లో కానీ డేటా అరేంజ్మెంట్, విజువలైజేషను, వెన్ డయాగ్రామ్స్, ఇలా ఈ 10 టాపిక్స్ క్లోజ్ చేయగలిగితే మీకు అడ్వాన్స్డ్ ఎబిలిటీ కూడా కవర్ అయిపోతుంది. సో ఇక్కడికి 2 సెక్షన్స్ మీరు క్లియర్ చేసినట్లే. ఇంకా ఫైనల్గా మనకి 55 మినిట్స్ కోడింగ్కి వచ్చింది సెక్షన్స్ ఉంటాయి. సో కోడింగ్కి వచ్చే కొద్దీ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో గ్రిప్ తెచ్చుకోవాలి. లైక్ పైథాన్ ఉండొచ్చు, జావా, C++, నోడ్.js, ఏదైనా కానీ మీరు ఒక కోడింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకుని ఉండాలి. ఆ గ్రిప్ తెచ్చుకోవడం వల్ల కొన్ని అడిషనల్గా మీరు దాంట్లో ఇన్బిల్ట్ ఇవన్నీ నేర్చుకొని ఉండాలి. ఊప్స్ కాన్సెప్ట్ ఉండాలా, లైక్ లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి తెలిసి ఉండాలి, ఆపరేటర్స్ గురించి, ఫంక్షన్స్ గురించి, ఆల్గరిథమ్స్, ఏవైతే ప్రజెంట్ అయినాయో దానిల గురించి మొత్తం అంతా డీటెయిల్గా తెలిసి ఉండాలి. అందులోనే మీకు ఆల్గరిథమ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కూడా తెలిసి ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అంటే లింక్ లిస్టు, స్టాక్, క్యూస్, ట్రీస్, ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ మొత్తం ఇవన్నీ మీకు ఐడెంటిఫై చేస్తే ఈ కోడింగ్ క్వశ్చన్ కూడా, లైక్ కోడింగ్ సెక్షన్ కూడా క్లియర్ చేస్తాం. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనమాట. సో మీరు ఇన్ కేసు ఎవరైనా అప్లై చేస్తుంటే ఆల్రెడీ అప్లై చేసుకోండి. సిలబస్ యాస్టీస్ ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఈ సిలబస్. సో ఈ టాపిక్స్ అన్ని మీరు కవర్ చేయగలిగితే ఆల్మోస్ట్ మీరు TCSలో జాబ్ కొట్టేసినట్లే అండి. సో ఓకే, మీరు ఎవరికైనా జాబ్ వస్తే ప్లీజ్ మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అది మన వ్యూవర్స్ కూడా చాలా మందికి యూజ్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు చాలా నచ్చింది అనుకుంటా ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.